రైతుల పేరుతో షుగర్ ఫ్యాక్టరీ లోన్లట 2600 మంది పేరిట 19.96 కోట్ల రుణాలు అంటే దగ్గర 20 కోట్లు తీసుకున్నారట. రైతులకు రుణమాఫీ మెసేజ్లు రావడంతో బయటపడ్డ బండారం. కలెక్టర్ ఆదేశాలతో ఎంక్వైరీ చేస్తున్న ఆఫీసర్లు ఆ డబ్బులు తామే చెల్లిస్తామంటున్న యాజమాన్యం అట. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి శివారులో గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ. అంటే వాడికి మనిషి వాడు గాడిద వాడు ఫ్యాక్టరీ వాడు. ఓ షుగర్ ఫ్యాక్టరీ రైతుల పేరిట వారికి తెలవకుండానే లోన్లు తీసుకున్నదట. రైతుకే తెలియదు, మరి ఇచ్చినోడు ఎట్లా ఇచ్చిండు బ్యాంకోడు? ఇటీవల తెలంగాణ సర్కార్ లక్షలోపు రుణమాఫీ చేయగా ఆ రైతుల సెల్ ఫోన్కి మెసేజ్ వచ్చిందట. దీంతో రైతులు అవాక్కయ్యారట. ఏం జరుగుతుందో తెలియక చివరకు బ్యాంకుకు వెళ్ళి వాకపు చేయగా అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో రైతులంతా మూకుమ్మడిగా వెళ్ళి ఫ్యాక్టరీ ముందు బైఠాయించారు. తమ పేరిట లోన్ తీసుకొని మోసం చేయడం ఏంటని నిలదీశారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి నిజాం సాగర్ మండలం మాగి శివారులో గాయత్రి యాజమాన్యానికి షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయట. ఎవడా వీడు ఓనర్ అసలు? చెరుకు ఫ్యాక్టరీకి పంపేందుకు యాజమాన్యం అగ్రిమెంట్ చేసుకునే సమయంలో రైతులతో పలు పేపర్లపైన సంతకాలు తీసుకున్నది. భూమి సర్వే నెంబరు ఇతర వివరాలు సేకరించింది. ఈ వివరాలతో ఫ్యాక్టరీ బ్యాంకు రైతుల పేరిట అగ్రిమెంట్ జరిగినట్టుగా చూపించిన యాజమాన్యం రైతుల పేర్ల మీద లోన్లు తీసుకున్నది. 2023-24 ఏడాదిలో అడ్లూరు ఎల్లారెడ్డి మ్యాగీ ఫ్యాక్టరీ పరిధిలోని 2600 మంది రైతుల పేరిట నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవ్వాడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో ఫ్యాక్టరీ 20 కోట్ల వరకు లోన్ తీసుకున్నది. కొన్నేళ్లుగా ఫ్యాక్టరీ లోన్లు తీసుకుంటున్నప్పటికీ రైతులకు తెలియదట. రైతు అంటుండు పాపం, నేను ఏ బ్యాంకులో లోన్ తీసుకోలే, ఏ బ్యాంకు శాఖలో నేను లోన్ తీసుకోలే. నిజామాబాద్ నాందేవ్వాడలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తీసుకున్న లోన్ అమౌంట్ 20,391 మాఫీ అయినట్టు నా ఫోన్కు మెసేజ్ వచ్చింది. వెంటనే బ్యాంకుకు పోయి వివరాలు కనుక్కున్నా. ఫ్యాక్టరీ వాళ్ళు తీసుకున్నట్టుగా తెలిసింది. ఫ్యాక్టరీ వాళ్ళని అడిగితే తీసుకున్నామని చెప్పిండ్రు. నాకు తెలియకుండానే నా పేరిట లోన్ ఎట్లా ఇస్తారు? అసలు ఇచ్చిన బ్యాంకోడు ఎట్లా ఇచ్చిందని వాడిని దన్నాల. ఫస్ట్ లోన్ విషయం చెప్పలే. సీజన్లో మాతోని ఫ్యాక్టరీ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు. ఎరువులు ఇచ్చేటప్పుడు సంతకాలు తీసుకుంటే పెడతాం. మా పేరిట లోన్ తీసుకుంటామని ఫ్యాక్టరీ వాళ్ళు ఎప్పుడూ చెప్పలే. 23,666 లోన్ ఉన్నట్టు మెసేజ్ వచ్చింది. అశోక్ రైతు పోషానిపేట. ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాలరావు ఆ లోన్లు మేమే చెల్లిస్తామట. సిగ్గు లేదు కొంచెం అన్న. ఎంత ఘోరం చూడండి. మరి ఆ బ్యాంకోడు డైరెక్ట్ రైతులు పోతే లోన్లు ఇయ్యాడు, కంపెనీ వాడు రైతుల పేర్లు చెప్పి లోన్ తీసుకుంటే ఎట్లా ఇచ్చిండు? రైతుల పేరిట బైబ్యాక్ అగ్రిమెంట్ల ద్వారా బ్యాంకులో లోన్లు తీసుకున్నట్టు గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాలరావు పేర్కొన్నారు. బుధవారం ఫ్యాక్టరీలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీడు, ఎరువులు, లేబర్ చెల్లింపుల కోసం 2003 నుంచి 2004 నుంచి ప్రతి ఏడాది లోన్లు తీసుకుంటున్నాం. ప్రతిసారి అమౌంట్ మళ్ళీ తామే బ్యాంకుకు చెల్లిస్తున్నాం. ఈసారి ఆధార్ కార్డును అనుసంధానం చేయడం వల్ల లోన్లు మాఫీ కావడంతో రైతులకు మెసేజ్ పోయినాయి. లోన్ల గురించి రైతులు ఆందోళన చెందొద్దు, కొంత అమౌంట్ ఇప్పటికే బ్యాంకులో జమ చేశాం. అసలు నువ్వెవడివిరా బాబు లోన్ తీసుకోవడానికి? వాళ్ళ పేరుతో లోన్ తీసుకోవడానికి నువ్వెవడివి? గవర్నమెంట్ ఎట్లా మాఫీ చేసింది వీళ్ళ పేర్ల మీద ఉన్న లోన్లని? ఈ గవర్నమెంట్ కూడా మేము అనర్హులకు ఇయ్యమని ఆ మాత్రం తెలియదా లోన్ ఎవడు తీసుకున్నాడో? తక్షణమే ఆ రైతులకు ఏదైతే మాఫీ అయిందో వాడు ఎవడైతే ఫ్యాక్టరీ వంతో కట్టించండి. మళ్ళీ ఎట్లాగో మాఫీ చేసిన వదిలేకండి. ఎవడు ఓనర్ అసలు? గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ. డైరెక్టర్స్ ఆఫ్ గాయత్రి షుగర్స్ లిమిటెడ్ ఆర్ సౌభాగ్య వరలక్ష్మి, సుష్మిత దుగ్గిరాజు, రామలింగ ప్రసాద్ వీరవల్లి, వెంకట సందీప్ కుమార్ రెడ్డి, ఇందిరారెడ్డి. వీళ్ళంతా ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఉంటారు. వీళ్ళంతా ఈ బ్యాచ్.